హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి ధ్వనుల రాగాలు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 26వ లెసను. క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. అటక మీద ఏమి ఉంది? అటక మీద ఎలుక పిల్ల ఉంది. చిలుక ఏమని పలుకుతుంది? చిలుక రామ్ రామ్ అని పలుకుతుంది. పిల్లి ఏం తాగుతుంది? పిల్లి పాలు తాగుతుంది. అవుటు ఎలా పేలుతుంది? అవుటు డామ్ డామ్ అని పేలుతుంది. కోయిల ఎలా పాడుతుంది? కోయిల కుహు కుహు అని పాడుతుంది. పాప ఎలా ఏడుస్తుంది? పాప క్యార్ 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 అని ఏడుస్తుంది. క్రింది బొమ్మలు చూసి వాటి అరుపులు ఖాళీల్లో నింపండి. ఇక్కడ వచ్చేసి ఏరులో కప్ప పిల్ల బెకబెక, ఎగురుతున్న కోయిలమ్మ కుహు కుహు కుహు, భలే పేలుతుంది డామ్ డామ్ డామ్, ఒంటె మీద ఎక్కిన మనిషి చల్ చల్ చల్, ఓడ మీద సైరును పామ్ 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 అని సౌండ్ చేస్తూ ఉందన్నమాట. గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు అనేటువంటి రాయండి. కంకులు, గోడలు, మెడ, గోపి, పాలు. క్రింది బొమ్మలు చూసి వాక్యాలు అనేటువంటిది రాయండి. నీటిలో చేప ఈదును, ఋషి మాటలు విందాము, బోనులో సింహము ఉంది, గదికి తాళం వేసి ఉంది, చిలుక పండు తింటున్నది, రవి శంఖం ఊదాడు, నెమలి అందంగా ఉంటుంది, దేవుడికి కొబ్బరికాయ కొడతారు, వానకు గొడుగు కావాలి, కోడిపుంజు గింజలు తింటుంది. తర్వాత జతపరచండి. కుక్క బౌ బౌ, ఆవు అంబా అంబా, మేక మేమే, కోతి కిచకిచ. క్రింది చిత్రాలు చూసి వాక్యాలు అనేటువంటి రాయండి. కాకి నల్లగా ఉంటుంది, మేక పాలు బలము, కొంగ చేపలను తింటుంది. జోడించి కూడా మీరు రాయండి. కోడి పుంజు గుడ్డును పెడుతుంది, నెమలి నాట్యము అందంగా ఉంటుంది, చిలుక పలుకులు చాలా అందంగా ఉంటుంది, జింకను పులి వేటాడుతుంది, కోతి ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు గెంతుతుంది, పిల్లికి ఎలుకలు అంటే ఇష్టము, ఏనుగు దంతానికి విలువ ఎక్కువ, ఏనుగు దంతానికి విలువ ఎక్కువ, ఉడతలు చెట్లపైన తిరుగుతుంది. ఈ విధంగా మనకు తోచినటువంటి వాక్యాలు అనేటువంటిది మీరు రాయండి.